కంప్లీట్‌లీ మనం ఇండియన్ వన్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఇంకా పర్టిక్యులర్ టైమ్‌లో రిలీజ్ అయినటువంటి 'భారతీయుడు' మూవీ ఆ యొక్క 'సేతుపతి' క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఇంకా ఐడియాలజీ కానియండి, ఆ పర్టిక్యులర్‌గా ఏదైతే మన 'శంకర్' గారు తీసే విధానం గానియండి, సో, ఆ టైంలో పీపుల్‌కి ఆల్‌మోస్ట్ ఆ టైంలో ఏంది తర్వాత నేను గూడా చాలా తర్వాత 'భారతీయుడు 1' మూవీనైతే టీవీలో అయితే చూడడం అయితే జరిగింది. ఆన్ స్క్రీన్‌లో నేను చూడలేదు మూవీని. టీవీలో చూడడం అయితే జరిగింది. సో, నాకు గూడా నచ్చింది భయ్యా. అబ్బా! ఈ టైంలో ఇంత తీస్తున్నాడు కదా అని అనిపించింది. దానికి ఎట్టకేలకు మనకి 'ఇండియన్ 2' రిలీజ్ అయింది. సో, 'ఇండియన్ 2' హైలీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో మళ్ళీ ఏదైనా కంప్లీట్ మెసేజ్ అనేది దొరుకుతుంది అని జెప్పి నేనైతే ఎళ్ళడం అయితే జరిగింది. ఇంకా ఈ సీన్స్, ఎలివేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, 'సేతుపతి' క్యారెక్టర్‌ని మళ్ళీ మనకి ఇన్ని సంవత్సరాల తర్వాత చూపిస్తున్నారు అనే ఎక్సైట్‌మెంట్ అనేది నాకే కాదు, చూసిన ప్రతి ఒక్కరికి ఉండేది. బట్ యాక్చువల్లీ అక్కడ జరిగిందేంటంటే, ఇంకా మన ఛానెల్‌లో 3½ మినిట్ దాకా రివ్యూ గూడా పెట్టడం అయితే జరిగింది దాని గురించి. మళ్ళీ ఎక్స్‌ట్రా చెప్పాల్సిన లేదు. ఈ మూవీ అనేది కొంచెం డిసప్పాయింట్ చేసేసింది. ల్యాగ్ సీన్సు, ల్యాగ్ స్టోరీ లైను, సేమ్ రొటీన్ స్టోరీ లైను విత్ మిక్సింగ్ ఆఫ్ కొన్ని ఫన్నీ సీన్స్, ఇంకా ఇంపార్టెంట్ ఇవ్వలేని కొన్ని క్యారెక్టర్సు, అండ్ 'సేతుపతి' కొంచెం ఇచ్చిన ఎలివేషన్స్, ఫన్నీ ఎలివేషన్స్, అండ్ ఏదైతే తన గురించిన మర్మకథలు అంటారో, సో, దానికి రిలేటెడ్‌గా కొన్ని సీన్స్ అనేది కొంచెం ఎక్స్‌ట్రా డోస్ పెంచడం వల్లో, లేదంటే ఆ డోస్‌ని చేంజ్ చేయడం వల్ల ఏంటంటే కంప్లీట్ ఆడియన్స్ అనేది ఎక్కలేదు. మూవీ అనేది బోర్ కొట్టేసింది. సో, ఇప్పుడు దానికి ఎండింగ్‌లో మళ్ళీ హై ఎలివేషన్స్‌తో మళ్ళీ ఇది సంథింగ్ ఓల్డ్ సేనాపతి ఎలా ఉంటాడు అనే క్యారెక్టర్‌తో మనకి కాజల్ గారిని ఇంట్రడక్షన్ చేస్తూ, మన కమల్ హాసన్ గారిని చూపిస్తూ మంచి వార్ మోడ్ అని చెప్పి ఒక చిన్న టీజర్ టైప్ అయితే ప్లే చేయడం జరిగింది. అది కూడా మనకి 'ఇండియన్ 2'కి సంబంధించినటువంటి ఎండ్ క్రెడిట్స్‌లో అయితే ప్లే చేశారు. సో, అది చూసిన తర్వాత మాత్రం వార్ మోడ్ అని గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నారు రాబోయ్. ఇంక ఈ మూవీని కూడా మనకి నెక్స్ట్ ఇయర్‌లో 2025 అన్నారు. సో, ఈజీగా మనకి 2025 సమ్మర్‌లో ఆన్ స్క్రీన్స్ మీద మళ్ళీ 'ఇండియన్ 3'ని చూడొచ్చు. మేబీ 1 మంచి హిట్ అయింది. 2 పోయినా 3 మాత్రం నిలబెడతది అనుకోండి. కానీ ఎందుకు చేశారు? అంటే కంప్లీట్‌లీ ఇలా ఎందుకు అనుకున్నారు? 2 మంచి టాక్స్ రాలేదని చెప్పి 3 అనుకుంటున్నారు. మనకు క్లారిటీ లేదు. ఇప్పుడైతే ఒక న్యూస్ బయటకొచ్చేసింది భయ్య. ఇంకేంటి ఆ న్యూస్ అంటే మనకి 'వార్ మోడ్' ఏదైతే 'ఇండియన్ 3' మూవీ ఉందో, ఆ మూవీ అనేది డైరెక్ట్ ఓటీటీ జాన్ 25న మనకి నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారట. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా అయితే మనకి తొందరలో రాబోతుంది. సో, ఇలా ఎందుకు అని నేనంటే మాత్రం ఈ యొక్క మూవీ అనేది మనం ఆ డిసిజన్ అనేది మనం చెప్పలేం. బట్ నేనైతే కంప్లీట్‌లీ వార్ మోడ్ అనేది కూడా ఆన్ స్క్రీన్స్ మీద ఎక్స్‌పీరియన్స్ చేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ అది మిస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనబడుతున్నాయి ప్రెజెంట్. మేబీ 2 అనేది ఆ టాక్ రావడం బట్టి అనుకుంటున్నాను. సో, దీని గురించి మీరేమనుకుంటారు? నాకైతే వార్ మోడ్ బానే ఉంటదేమో అనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్‌లీ మనం అంచనా ఎయలేకపోతున్నాం. ఎందుకంటే 'ఇండియన్ 2' చూసిన తర్వాత కూడా ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం ఓకే. యావరేజ్‌గా ఎళ్ళిపోద్దాం అనుకున్నాం. బట్ అది చాలా డిసప్పాయింట్ చేసింది. అండ్ అలాగే 'గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్' కూడా ట్రైలర్ చూసిన తర్వాత సంథింగ్ అనుకున్నాం. అది నథింగ్ అన్నట్టు ఎళ్ళిపోయింది. సో, కంప్లీట్‌లీ ఈ యొక్క మూవీ అనేది మనకి ఇండియన్ స్పేస్ మీద రిలీజ్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువున్నాయి. ఆల్‌మోస్ట్ 25న మనకి నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫార్మ్ వలన అఫీషియల్లీ స్ట్రీమింగ్ అయితే చేస్తారంట. సో, నన్నడిగితే కరెక్ట్ కాదని నేనంటాను. సో, మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకొని వెళ్ళండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్‌గా రావడం జరుగుతుంది. సో, దిస్ ఈస్ ద వీడియో గైస్. టేక్ కేర్ అగైన్. బై. Thanks! Love you! Forever!